యుద్ధంలో ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండంటే అన్న చందంగానే ఉంటుంది. మన మీద దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం, మనము అంతకంటే ఘాటుగానే అటాక్ చేస్తాం. ఏదైతే మన అంబుష్ చేయటం లేదంటే కనుక గెరిల్లా పోరాటాలు ప్రారంభించినటువంటి హమాస్ తీవ్రవాదులకి అదే స్థాయి రిట్రాక్ట్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ముందు షాక్ తింది, ఎందుకంటే ఒక్కసారిగా కాపు కాసి కొట్టేటటువంటి స్టైల్ అన్నటువంటిది ఊహించినటువంటిది. ఇప్పుడు విషయం అర్థం చేసుకుంది. అప్పటి నుంచి రివర్స్ యాజిటేషన్, రివర్స్ అటాక్ ప్రారంభించింది. ఆ రివర్స్ అటాక్లో ఇప్పుడు తాజాగా ఇంట్లలో అంటే వీళ్ళని ట్రాప్ చేసి ఒక ఇంట్లోకి పంపించి అక్కడ చంపేస్తున్నారు కదా హమాస్ తీవ్రవాదులు. ఇప్పుడు అందులోకి వెళ్ళినట్టు వెళ్ళి యువతలకు వచ్చేసి ఆ లోపలికి హమాస్ తీవ్రవాదులు వెళ్ళాక ఆ ఇంటిని పేల్చేయడం అన్నటువంటిది ప్రారంభించింది ఇజ్రాయెల్. అట్లాగా దాదాపు 7 అటాక్స్ చేసింది. తద్వారా ఎవరి వేలుతో వాళ్ళకన్నే పొడిపించేటట్టు, అంటే తాము బూబీ ట్రాప్స్ వేసి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఇరకాటంలో పెడుతున్నట్టు హమాస్ తీవ్రవాదులు సేమ్ ట్రాప్లో తామే చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు.